హాయ్, వెల్కమ్ టు నిఫ్టీ బుల్ రన్నర్ తెలుగు. ఈ వీడియోలో మనం బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్స్ ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ యావరేజింగ్ అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఏదైనా స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏవైనా కానీ వీటిని మీరు 1 year ఆర్ బిలో 1 year హోల్డ్ చేసి పెట్టుకుంటే, అంటే ఇప్పుడు కొని 1 year లోపు కానీ మీరు కానీ అమ్మేస్తే అవి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద వస్తాయన్నమాట. అంటే హోల్డింగ్ డ్యూరేషన్ 1 year ఆర్ బిలో 1 year. నెక్స్ట్ వచ్చి యావరేజ్. మీరు బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్స్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకున్నారు అనుకున్నాం, అంటే ఇప్పుడు మీకు సెల్ చేసే ఉద్దేశం లేదన్నమాట. అలాంటప్పుడు ఇంకా ప్రైస్ పడినప్పుడు మీరు ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్స్ని పర్చేజ్ చేద్దాం అంటే కొందాం అనుకుంటున్నారు. ఎప్పుడు కొనాలి? నెక్స్ట్ యావరేజ్. యావరేజ్ అంటే మీరు ఒక వస్తువుని యావరేజ్ అంటే ఏమిటి? జనరల్ టెర్మినాలజీస్లో మీకు ఒక సబ్జెక్ట్లో 80 మార్క్స్ వచ్చాయి, ఇంకొక వేరే సబ్జెక్ట్లో 100 మార్క్స్ వచ్చాయి. సో ఈ యూనిట్ యావరేజ్ ఎంత అవుతుంది? 80 + 100 డివైడెడ్ బై 2, టోటల్ 90 అన్నమాట. స్టాక్ మార్కెట్లో యావరేజ్ అంటే ఏంటి? మీరు ఒక స్టాక్ని కానీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ 100 రూపీస్ దగ్గర పర్చేజ్ చేశారు. మామూలుగా అయితే మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్ అనే వాల్యూ పెరగచ్చు, లేదు పడిపోవచ్చు. ఫస్ట్ మీ స్టాక్ ఆర్ మ్యూచువల్ ఫండ్ వాల్యూ 90కి వచ్చింది అనుకుందాం, మీరు కొనగానే పడిపోయింది, 90కి వచ్చేసింది. సో పడిపోయింది కదా, 90కి వచ్చింది కదా అనేసి మీరు కొన్ని క్వాంటిటీస్ని బై చేశారు. బై చేసి మీకు యావరేజ్ ప్రైస్ ఒక 98కి వచ్చింది అనుకుందాం. ఓకే, ఫైన్, బాగానే ఉంది. సో మీరు కొన్న స్టాక్ ఆర్ మ్యూచువల్ ఫండ్ చాలా మంచిది. ఇక్కడ మీరు పర్చేజ్ చేసిన మ్యూచువల్ ఫండ్ బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్స్ అనుకున్నాం. స్టాక్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఇక్కడ మనం తీసుకునేది బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్. 98 నుంచి మీకు 110కి వెళ్ళిపోయింది. సో 110కి వెళ్ళిపోయింది. తర్వాత ఈ 110 నుంచి 140కి వెళ్ళిపోయింది. మీరేమనుకున్నారు? సో ఇది చాలా పెరుగుతుంది కదా, బాగా పెరుగుతుంది కదా, ఇంకా ఎక్కువ క్వాంటిటీ కానీ యాడ్ చేసుకోవాలనుకున్నారు. 140 దగ్గర కొనేస్తారు, మీరు యాడ్ చేసుకుంటూ పోతారు. దీన్నే స్టాక్ మార్కెట్లో యావరేజ్ అంటారు. ఇక్కడ స్టాక్ పడ్డప్పుడు కొన్నారు, దీన్ని యావరేజ్ అంటారు. ఇక్కడ 140కి వచ్చినప్పుడు కూడా కొన్నారు, ఈ 90 కాడికి వచ్చిన కొనండి, దీన్ని లోయర్ ప్రైస్ యావరేజ్ అంటారు. ఇక్కడ వచ్చి 140 దగ్గర కొన్నప్పుడు దీన్ని హయ్యర్ ప్రైస్ యావరేజ్ అంటారు. జనరల్గా ఎక్కువ మంది లోయర్ ప్రైస్ యావరేజింగ్కే ప్రిఫర్ చేస్తుంటారు. అంటే స్టాక్ పడిపోతుంది కదా, యావరేజ్ చేసుకుని ఇంకా ఫ్యూచర్లో పెరుగుతుంది కదా అనేసి. మీకు లోయర్ ప్రైస్ యావరేజ్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో హయ్యర్ ప్రైస్ యావరేజ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకంటే పెరుగుతుంది కదా, మీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉందంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. రేపు పెరుగుతూ ఉంది ఈ స్టాక్ ఆర్ మ్యూచువల్ ఫండ్, ఇంకా యాడ్ చేద్దాం, ఇంకా రిటర్న్స్ వస్తాయి కదా అనేసి ఎవరికైనా గ్రీడీ అనేది ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు మీరు యావరేజింగ్ చేస్తారు. ఇప్పుడు 140 దగ్గర ఉంది, ఓకే, 140 దగ్గర మీరు యాడ్ చేశారు. మీరు ఎప్పుడు బెటర్ ప్రైస్, ఇది ఎస్ ఈ 140 దగ్గర ఉంది మ్యూచువల్ ఫండ్, ఇది బెటర్ ప్రైస్ని ఎప్పుడు ఫీల్ అవుతారు అనేదాన్ని ఇప్పుడు చర్చించుకుందాం. ఫస్ట్ 200-day మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మీరు సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది తీసుకోవచ్చు, ఆర్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని ఈఎంఏ అంటారు, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ 200-day మూవింగ్ యావరేజ్ అంటే 40 weeks ప్రైస్ యావరేజ్ అనమాట. ఇది ఎప్పుడైనా మీ స్టాక్ ప్రైస్ 200-day మూవింగ్ యావరేజ్కి టచ్ అయింది అనుకుందాం, టచ్ అయినప్పుడు ఆ ప్రైస్ మీరు బెటర్ ప్రైజింగ్గా ఫీల్ అవుతారండి. 200 days ప్రైస్ యావరేజ్కి వచ్చింది కాబట్టి ఈ 200-day మూవింగ్ యావరేజ్ని స్టాక్స్కి అప్లై చేయకూడదు. ఎందుకంటే ఇంకా బై చేశారు ఆ స్టాక్స్ ఎందుకు పడుతున్నాయో మనకు తెలియదు కదా. ఒకవేళ మేనేజ్మెంట్ ఇష్యూ కావచ్చు, ఒకవేళ గ్రోత్ ఇష్యూ కావచ్చు, ఒకవేళ డిమాండ్ ఇష్యూ కావచ్చు, అవి ఎందుకు పడుతూ ఉంటాయి. ఆ స్టాక్స్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. ఈ 200-day మూవింగ్ యావరేజ్ స్టాక్స్కి అప్లై చేయకూడదు, ఓన్లీ ఇండెక్సెస్కి మాత్రమే అప్లై చేయాలి. అందులో బ్యాంక్ నిఫ్టీకి మాత్రమే అప్లై చేయాలి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది డైరెక్షనల్ మూవ్లో ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. మీరు షార్ట్ టర్మ్ రిటర్న్స్కి అయితే బ్యాంక్ నిఫ్టీకి మాత్రమే అప్లై చేయాలి. మీరు యావరేజింగ్ అయితే నిఫ్టీకి కూడా అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేస్తారంటే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 200-డే మూవింగ్ యావరేజ్ గాన టచ్ చేయింది అనుకోండి, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ పర్చేజ్ చేస్తారనమాట. తర్వాత 2 months హోల్డ్ చేసి పెట్టుకుంటారు. మీరు కొన్నప్పటి నుంచి 2 months హోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత సెల్ చేస్తారనమాట. ప్రాఫిట్లో ఉంటే సెల్ చేస్తారు. లేదు 4% రిటర్న్ జనరేట్ అయింది అనుకోండి 2 monthsలో, అంటే మంత్లీ 2% రిటర్న్ ఇచ్చిందనమాట. 2% రిటర్న్ అంటే మంత్లీ 2%, టోటల్ 4% రిటర్న్ ఇచ్చింది అని అంటే అప్పుడు మీరు సెల్ చేసేస్తారు. ఇప్పుడు 200-డే మూవింగ్ యావరేజ్ బ్యాంక్ నిఫ్టీకి అప్లై చేసి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండి. ఇది ఫస్ట్ కండిషన్ ఏంటి, డైలీ టైం ఫ్రేమ్లో ప్లేస్ చేయాలి చార్ట్ని. నెక్స్ట్ స్టడీస్లో ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్లిక్ చేయండి. పీరియడ్ ఉంది, ఈ పీరియడ్ మీకు 200 days కదా, 200. సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకోవచ్చు, లేదు ఎక్స్పోనెన్షియల్ అయినా తీసుకోవచ్చు. నేను ఎక్స్పోనెన్షియల్ తీసుకున్నాను. మూవింగ్ యావరేజ్ ఈ కలర్ చేంజ్ చేస్తున్నాను, పింక్ కలర్లో ప్లేస్ చేశాను. నెక్స్ట్ డన్. ఇక్కడ చూసారంటే ఎంఏ మూవింగ్ యావరేజ్ 200, అంటే 200-డే మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఈ ఎంఏకి నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఇప్పుడు చూసారంటే పాస్ట్ డేటా చూద్దాం. 2021 నుంచి మనం చార్ట్ని గమనిద్దాం. బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ మూవ్మెంట్, ప్రైజ్ని బట్టి ఈ 200-డే మూవింగ్ యావరేజ్ కూడా పెరుగుతూ వెళ్ళింది. ఇక్కడ ఎక్కడ టచ్, ఇక్కడ చూడండి డిసెంబర్ 2021లో 200-డే మూవింగ్ యావరేజ్కి టచ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో టచ్ అయినాక మళ్ళీ పడింది. తర్వాత చూడండి ఎక్కడ టచ్ అయింది, 35,000 దగ్గర టచ్ అయింది. అక్కడి నుంచి మీకు 2000 పాయింట్స్ ర్యాలీ ఉన్నిందనమాట బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ నుంచి మీకు 4% రిటర్న్ జనరేట్ అంటే సెల్ చేసింటారు కాబట్టి మీరు ఈ పాయింట్ దగ్గర సెల్ చేసినారు అనుకుందాం, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లేదు యావరేజింగ్ అయితే ఇక్కడ మీరు యావరేజ్ చేసింటారు, అగైన్ ఇక్కడ యావరేజ్ చేసింటారు. తర్వాత ఇక్కడ చూడండి ప్రైస్ అనేది 200-డే మూవింగ్ యావరేజ్ మళ్ళీ టచ్ అయింది. టచ్ అయిన మీరు ఒకవేళ ఇక్కడ మీరు యావరేజ్ చేసింటారు అనుకుందాం, యావరేజ్ చేసింటే, లేదు మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వెంటనే పర్చేజ్ చేశారు, పర్చేజ్ చేయగా మళ్ళీ పడింది, రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల పడింది. ఇది టచ్ అయిన తర్వాత మళ్ళీ పడింది, వెంటనే పెరిగింది అనమాట. సో ఇక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ ర్యాలీ కనిపించింది వితిన్ 2 monthsలో. సో ఇక్కడ టచ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అగైన్. సో మీరు ఇక్కడనే యావరేజ్ చేస్తారు, లేదు మీరు బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్స్ని పర్చేజ్ చేసుకున్నారు. ఇది ఏప్రిల్ మంత్ 2 months హోల్డ్ చేయాలి కదా, మే మంత్ 1 month అయిపోయింది, జూన్ మంత్ 2 months అయిపోయింది. 2 months అయినా కానీ మీకు ప్రైస్ అనేది పెరగలేదు, ఇంకా పడుతుంది. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచారు కాబట్టి బాగా పడింది అనమాట, మార్కెట్ బాగా క్రాష్ అయింది. జూలైలో చూడండి, జూలైలో మీరు ప్రాఫిట్లోకి వచ్చింటారు, ఆగస్టులో మీకు చాలా పెరిగింది అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 3000 పాయింట్స్ దాకా పెరిగింది. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయలేదు నేను, ఆల్మోస్ట్ 3000 పాయింట్స్ దాకా పెరిగింది అనమాట. సో మీరు ఎన్ని మంత్స్ హోల్డ్ చేశారు, 1, 2, 3 months హోల్డ్ చేశారనమాట. ఎన్ని మంత్స్ హోల్డ్ చేశారు మీరు, మే, జూన్, జూలై, ఆగస్ట్, 4 నెలలు హోల్డ్ చేశారనమాట. మీరు 4 నెలలు కాబట్టి మీకు ఒక 6% దాకైనా రిటర్న్ జనరేట్ అయి ఉంటుంది. ఒకవేళ మంత్స్ పాస్ అయినా కానీ, మినిమం 2 months అన్నా కాబట్టి మంత్స్ పాస్ అయినా కానీ రిటర్న్ మాత్రం పక్కా ఉంటుంది. ఈటీఎఫ్లో అయితే ఇక్కడ టచ్ కాలేదు 200-డే మూవింగ్ యావరేజ్, ఇక్కడ టచ్ అయింది 2023 ఫిబ్రవరిలో టచ్ అయింది 200-డే మూవింగ్ యావరేజ్. అంటే ఇక్కడ గ్లోబల్ బ్యాంక్స్ అనేవి కొన్ని బ్యాంక్రప్ట్ అయినాయి. ఇక్కడ టచ్ అయిన వెంటనే మళ్ళీ పెరిగింది, మీకు 4% రిటర్న్ జనరేట్ కాలేదు కూడా, మళ్ళీ పడింది. ఇక్కడ మళ్ళీ 200-డే మూవింగ్ యావరేజ్కి వచ్చింది. ఇక్కడ మీరు మళ్ళీ యావరేజ్ చేసుకొని ఉండొచ్చు, మళ్ళీ పడింది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నాటికి ఆల్మోస్ట్ 3000 పాయింట్స్ ర్యాలీ అయింది అనమాట. అంటే మీకు 3 months కాబట్టి ఆల్మోస్ట్ 6% 2023 అక్టోబర్లో మళ్ళీ టచ్ చేసింది 200-డే మూవింగ్ యావరేజ్. నవంబర్, డిసెంబర్ కంతా మళ్ళీ పెరిగింది, 5000 పాయింట్స్ ర్యాలీ ఉన్నింది. ఇక్కడ టచ్ చేసింది, మళ్ళీ టచ్ చేసి మళ్ళీ పెరిగింది. ఇక్కడ చూడండి 2024లో కూడా టచ్ చేసింది 200-డే మూవింగ్ యావరేజ్. మీరు 200-డే మూవింగ్ యావరేజ్ని బట్టి కూడా ఈటీఎఫ్స్ని కొని ఒక 2 months 3 months అలా హోల్డ్ చేసి మళ్ళీ అమ్మేయచ్చు అనమాట, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. బ్యాంక్ నిఫ్టీ అనేది 200-డే మూవింగ్ యావరేజ్కి ఎప్పుడో టచ్ అవుతుంది,
ఇయర్లీ హార్డ్లీ అంటే 2 టైమ్స్ టచ్ అవుతుంది. సో ఇంకా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయాలనుకున్నారనుకోండి, సో అప్పుడు మీరు సూపర్ ట్రెండ్ అప్లై చేస్తారు. మీ స్టడీస్కి వచ్చారంటే సూపర్ ట్రెండ్ అప్లై చేస్తారు. అగైన్ మనం 2021 చార్ట్ నుంచి గమనిద్దాం. 2021లో ఇక్కడ చూడండి సూపర్ ట్రెండ్ ఈ యారో మార్క్ వచ్చింది కదా, గమనించారా? ఇక్కడ చూడండి యారో మార్క్స్ ఉన్నాయి కదా ఇక్కడ, అంటే ఇక్కడ ట్రెండ్ మారింది. ఇక్కడ డౌన్ ట్రెండ్ నుంచి ఈ యారో మార్క్స్ కదా, ఇక్కడ గ్రీన్ లైన్ కూడా వచ్చింది కదా, గ్రీన్ లైన్, ఇక్కడ ట్రెండ్ మారింది అనమాట. సో ఇక్కడ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సూపర్ ట్రెండ్ ఉపయోగించి మీరు అప్ ట్రెండ్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ పర్చేజ్ చేసి ఉంటారు, మళ్ళీ 2% రిటర్న్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ సెల్ చేసి ఉంటారు. లేదు ఇక్కడ యావరేజ్ అని చేసుకుంటారు. మీరు బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీరు యావరేజ్ అని చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది, సిగ్నల్ ఇచ్చింది కదా డౌన్ ట్రెండ్, ఇక్కడ మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ మళ్ళీ మీరు షార్ట్ టర్మ్ కోసం ఈటీఎఫ్ని పర్చేజ్ చేసింది, లేదు యావరేజ్ అని చేసుకుంటారు. యావరేజ్ చేసుకుంటే 2 months తర్వాత ఇక్కడ మీరు సెల్ చేసి ఉంటారు, లేదు ఇక్కడైనా మీరు సెల్ చేసి ఉంటారు. మీకు 200-day మూవింగ్ యావరేజ్ ప్లస్ సూపర్ ట్రెండ్ రెండు సిగ్నల్ ఇచ్చాయనుకోండి, అది స్ట్రాంగ్గా ఉన్నట్లే, ఆ ర్యాలీ స్ట్రాంగ్గా ఉన్నట్లే. ఇక్కడ ప్రైస్ అనేది 200-day మూవింగ్ యావరేజ్ టచ్ అయింది, అగైన్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది కదా, దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వమంటారు అని అంటే 200-day మూవింగ్ యావరేజ్కి ఇచ్చేయండి. ఈ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిన ఒక్కోసారి ఈ ట్రెండ్ అనేది వెంటనే ఇమ్మీడియట్గా రివర్సల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఈటీఎఫ్స్ని హోల్డ్ చేసింటే మనకు డికే ఉన్నది కదా, పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగాయి అనుకోండి, వార్ అలాంటివి, ఒక 2-3 months అయినా కానీ అక్కడే డౌన్ ట్రెండ్లో ఉన్నా కానీ తర్వాత. ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.